హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఈరోజు సెకండ్ డే ఆఫ్ హనుమాన్ సంకల్పం. అండ్ ఈరోజు ప్రసాదం వచ్చేసి అటుకుల బెల్లము పెట్టాను. అండ్ వడపప్పు పానకం అన్నది డైలీ కంపల్సరీ పెడతానండి. ఎందుకంటే ఆంజనేయ స్వామికి వడపప్పు పానకం అంటే ఇష్టమని అన్నారు, అందుకని. అండ్ ఆ మెయిన్ ప్రసాదం అన్నదైతే మారుతూ ఉంటుంది, ఓకేనా. డైలీ ప్రసాదం పెట్టాలా అని ఏమీ రూల్ లేదండి. మనం పళ్ళుతో కూడా చేసుకోవచ్చు, పండు పెట్టి కూడా చేసుకోవచ్చు. స్వామి నాకు ఇయ్యే పెట్టు ఇయ్యే చెయ్యి అని ఎప్పుడు ఏ దేవుడు అనలేదు. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నవే. కాకపోతే ఏంటంటే మన ఓపిక కొద్దీ మనం పెట్టుకోవడం అంతే. ఒకవేళ ప్రసాదం ఎర్లీ మార్నింగ్ చేసి ఓపిక లేకపోతే మనం అంటుపళ్ళు, యాపిల్స్, దానిమ్మ పళ్ళు ఏదో ఒక పండు పెట్టైనా చేసుకోవచ్చు. బట్ మేక్ షూర్ దట్ వడపప్పు పానకం ఈజ్ సో ఈజీ. అవి రెండు కంపల్సరీ ఉండేలా చూసుకుంటే చాలు. ఎందుకంటే నాకు అక్క చెప్పారు, అందుకని నేను అదే ఫాలో అవుతున్నాను అనమాట. అండ్ ఇది సెకండ్ డే అండి హనుమాన్ సంకల్పం. ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను కదా. ఈరోజైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది. నాకు ఎందుకో స్వామిని చూస్తే సాక్షాత్ ఆయనే వచ్చి కొలువయ్యారా అన్నట్టు అనిపించింది. చాలా ముద్దుగా కూర్చున్నారు కదా, ఎంత బాగున్నారు. షాప్లో కూడా నేను ఈ విగ్రహం చూడగానే నాకు నచ్చి తీసుకున్నానండి. అండ్ హనుమాన్ చాలీసా 11 times చదివాను. అండ్ రామస్తోత్రం కూడా 21 times చదువుకున్నానండి. చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా 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 బాగా అనిపించింది. అండ్ ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక పాజిటివ్ అరోమా అయితే ఒక ఫామ్ అవుతుందండి. దానివల్ల మనకి మంచి ఒక ఎనర్జెటిక్ ఫీలింగ్ అయితే ఉంటుంది. 3:30కి లేచి అన్నీ చేసుకొని పూజ చేసుకొని నేను ఆఫ్టర్నూన్ కూడా పెద్ద ఏమీ పడుకోలేదండి. ఈరోజు అయితే జస్ట్ 10 minutes అలా నడుము వాల్చాను అంతే. అయినా సరే పెద్ద నాకేమీ అంత నీరసము అంత ఇదిగా ఏం అనిపించలేదు. చాలా ఎనర్జీగానే ఉన్నాను. అండ్ ఈవినింగ్ కూడా మేక్ షూర్ అండి దీపం పెట్టుకొని 1 time ఆఫ్ హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిది. నేనైతే అలాగే చేస్తున్నాను. బాయ్.